నేడు వైసీపీ మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి సీనియర్ నేతలు హాజరు కానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలపై సమాలోచనలు చేస్తోంది వైసీపీ అధిష్టానం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఈ రోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమావేశం అయితే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకి సమావేశం ఉంటుంది. అయితే సీఎం జగన్ తో పాటు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఎందుకంటే మేనిఫెస్టో అనేది గత ఎన్నికల్లో చాలా కీలకంగా వైఎస్ఆర్సీపీ తీసుకుంది, చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది. ముఖ్యంగా నవరత్నాలతో పాటు మిగిలినటువంటి అంశాలన్నీ ఇప్పటికే మేనిఫెస్టో 99% పైగా అమలు చేశామంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 2024 ఎన్నికలు దగ్గర అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది. అయితే పాత ఏదైతే నవరత్నాలు ఉన్నాయో వాటితో పాటు మరికొన్ని కొత్త పథకాలు కూడా మేనిఫెస్టోలో చేర్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే రైతుల రుణమాఫీ, అలాగే డ్వాక్రా రుణమాఫీ, అంటే ముఖ్యంగా చాలా కీలకంగా ఉండేటువంటి రైతులు అలాగే మహిళలు ఈ ఇద్దరికి ఉపయోగపడే విధంగా ఈ 2 కొత్త పథకాలు చేర్చాలనే ఆలోచన అయితే సీఎం జగన్ చేస్తున్నారు. దీని సాధ్యాసాధ్యాలకు సంబంధించి కూడా చాలా రోజుల నుంచి వర్కౌట్ కూడా జరుగుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో వీటిపైన కూడా చర్చించబోతున్నారు. ఈ ముఖ్యంగా అంటే ఎన్నికల షెడ్యూల్ ఏదైతే వస్తుందో ఆ షెడ్యూల్ లోపే మేనిఫెస్టోని ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తుందో అందులో భాగంగానే ఈ రోజు సమావేశంలో క్లారిటీ అయితే రాబోతుంది. అయితే రైతు రుణమాఫీకి సంబంధించి, అదేవిధంగా డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి ప్రధానంగా మేనిఫెస్టోలో నవరత్నాలతో పాటు ఇవి కూడా యాడ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు ఎంత భారం పడుతుంది ఏంటనే దానికి సంబంధించి కూడా ఈ రోజు నేతలంతా కూడా చర్చించబోతున్నారు. ఒకవేళ క్లారిటీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి తుది నిర్ణయం కూడా ఈ రోజు తీసుకోబోతున్నారు. అయితే షెడ్యూల్ వచ్చే లోపే మేనిఫెస్టోను ప్రకటించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సిద్ధం సభలు కూడా ఆల్రెడీ 3 సభలు జరిగాయి. ఇప్పుడు 4వ సభ మార్చి 10వ తేదీన జరగబోతుంది. కాబట్టి ఆ సభలో మేనిఫెస్టోకి సంబంధించిన ప్రకటన ఏదైనా చేస్తారా, లేదంటే మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించి ప్రత్యేకంగా సమావేశం ఏదైనా ఏర్పాటు చేస్తారా అనేది కూడా క్లారిటీ రాబోతుంది. దానికి సంబంధించిన నిర్ణయం కూడా ఈ రోజు జరిగే సమావేశంలో తీసుకోబోతున్నారు. ధనలక్ష్మి, అయితే దుర్గా, టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టోకి సంబంధించి విమర్శలు గుప్పించారు. జగన్ అలవి కాని హామీలు ఇస్తోంది అంటున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎటువంటి హామీల్ని మేనిఫెస్టోలో పొందుపరిచే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి? అంటే ప్రధానంగా అయితే గత ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో మొత్తం 99% అమలు చేశామంటూ కూడా సీఎం జగన్ పదే చెప్తున్నారు. అంటే ముఖ్యంగా నవరత్నాలతో పాటు చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా మేనిఫెస్టోలో గతంలో పెట్టారు. వాటన్నింటినీ కూడా అమలు చేశామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా అంటే 2024 ఎన్నికలకు అటు నవరత్నాలతో పాటు పాత మేనిఫెస్టో కొనసాగించడంతో పాటు కొత్తగా 2 పథకాలు ప్రధానంగా పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇందులో రైతులకు సంబంధించినటువంటి అంశం రైతు రుణమాఫీ, అదే ఎంతవరకు రుణమాఫీ చేస్తారు, ఏం చేస్తారనే విధి విధానాలకు సంబంధించినటువంటి వర్కౌట్ కూడా ఆల్రెడీ సీఎం జగన్ చేస్తున్నారు. అయితే దీంతో పాటు డ్వాక్రా మహిళల రుణాల మాఫీకి సంబంధించి ఇప్పటికే గతంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా 10,000 రోజు చొప్పున వాళ్ళందరికీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 5 విడతల్లో కూడా ఈ నిధులు అనేవి జమ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా అయితే డ్వాక్రా రుణాలకు సంబంధించి ఇప్పటివరకు తీసుకున్నటువంటి రుణాల మాఫీకి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి హామీ కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇచ్చే ఆలోచన అయితే చేస్తుంది. 2 కనుక కీలకమైనటువంటి అంశాలు కాబట్టి 2 కనుక పరిశీలన చేసి వీటి రెండింటినీ గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోకి యాడ్ చేసే ఆలోచన అయితే జరుగుతుంది. అయితే ఈ 2 చాలా కీలకమైనవి, అలాగే ఆర్థికంగా కూడా ప్రభుత్వానికి చాలా భారం కలిగినటువంటి. అయితే వీటి నేపథ్యంలోనే వీటికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే దానికి సంబంధించినటువంటి కసరత్తు అయితే ప్రస్తుతం సీఎం జగన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ కీలక నేతలతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సమావేశం కాబోతున్నారు. ఈ మేనిఫెస్టో పైన చర్చించబోతున్నారు. ఇప్పటికే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో కొన్ని అంశాలను కూడా ప్రకటించారు. 6 గ్యారంటీలు అంటూ కూడా టీడీపీ ప్రకటించింది. కొన్ని అంశాలను కూడా జనసేన పెట్టింది. ఉమ్మడి మేనిఫెస్టో గురించి ఆల్రెడీ టీడీపీ జనసేన కూడా కసరత్తు చేస్తున్నాయి. త్వరలోనే వాళ్ళు కూడా మేనిఫెస్టోను ప్రకటించబోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు వైసీపీ కూడా యాక్టివ్ అయింది. పూర్తిగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత వచ్చే నెల 10వ తేదీన దాన్ని ప్రకటించే ఆలోచన అయితే చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. థాంక్యూ దుర్గా.